నిజామాబాద్లో దొంగలు హల్చల్ చేశారు. ఓ అపార్ట్మెంట్లో చోరీకి విఫలయత్నం చేయగా మరో చోట 4 దుకాణాల్లో కొంత నగదు చోరీ చేసిన ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. వినాయక్ నగర్లోని వైష్ణవి రెసిడెన్సీలో ఆదివారం రాత్రి దొంగలు చోరీకి యత్నించారు. అపార్ట్మెంట్లోకి అర్ధరాత్రి సమయంలో చొరబడగా అందులో నివాసం ఉంటున్న వ్యక్తి రావడంతో పారిపోయారు. ఏవీ రోడ్డులోని 4 దుకాణాల్లో సోమవారం రాత్రి 55,000 అపహరణకు గురయ్యాయి. ఈ అనిల్ కుమార్ అని చెప్పేసి వైష్ణవి రెసిడెన్సీ అని వినాయక్ నగర్లో ఉన్న అపార్ట్మెంట్కి వెళ్ళి వచ్చాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇల్లు తాళం పగలగొట్టారని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫుటేజెస్ని పరిశీలిస్తే అక్కడ 4 అఫెండర్స్ వచ్చి అఫెన్స్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. తాళం కూడా పగలగొట్టారు. వీళ్ళంతా లోకల్ గ్యాంగ్ కాదు, జస్ట్ మహారాష్ట్ర గ్యాంగ్ లాగా మేము సస్పెక్ట్ చేస్తున్నాము.